49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. సో హెచ్సియు భూముల గురించి చెప్పాలి అంటే ప్రభుత్వం ఏదో అమ్మే ప్రయత్నం చేస్తోంది, అక్కడ యూనివర్సిటీ భూముల్ని లాక్కుంటుంది, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఆ భూముల గురించి ఏం చెప్తారు? ఇప్పుడు భూములు అమ్మటం అనేది కష్టకాలంలో వచ్చినప్పుడు అమ్ముకుంటారు. అమ్ముకుంటే ఏమి చేస్తారు? కష్టకాలం వచ్చినప్పుడు అమ్ముకోకపోతే ఏం చేయాలి? ఏడికెళ్ళి కట్టాలి. ఇవాళ వీళ్ళు చేసిన పాపాలకు అప్పులకు 10 సార్లు అసెంబ్లీలో లెక్కలు చెప్పినాం మేము. మీరు చేసిన మెచ్యూరిటీ వచ్చి ఇప్పుడు పేమెంట్లు అసలు కట్టవలసి వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు మనకు చిన్న ఎగ్జాంపుల్, 5 years టర్మ్కు లోన్ ఎత్తుకున్నాం. ఈ 5 years ఇంట్రెస్ట్ కట్టుకుంటూ వస్తున్నారు. ఆ 5 years టర్మ్ అయిపోయాక మేము గవర్నమెంట్లో వచ్చే వరకు మిత్తి కట్టాలి, అసలు కట్టుకుంటూ రావాలి. మరి ఈ 15వ తారీఖు ఇచ్చే జీతాలు పెన్షన్లు మేము 1వ తారీఖు తీసుకురాగలిగినాం. ఇవాళ ఇన్స్టాల్మెంట్ ప్లస్ అసలు కట్టగలుగుతాను. ఇవన్నీ చేసుకుంటూ పోతుంటే మరి డబ్బులు కావాలి. రేపు శాలరీ చేయకపోతే శాలరీ లేట్ అయితే నువ్వే లొల్లి చేస్తావు, స్కీమ్స్ లేట్ అయితే 6 పథకాలు నువ్వే లొల్లి చేస్తావు. మరి దీన్ని అప్పు ఇవ్వాలంటే మరి అమ్ముతాను మేము ఇంట్లోకి తీసుకొచ్చుకుంటామా? మేము ఆ ల్యాండ్ అమ్మి రేవంత్ రెడ్డి గారి ఇంటికి తీసుకుపోతుండా, మా ఇంటికి తీసుకుపోతున్నామా? అవి దేనికి యూజ్ చేస్తారు? అవి గవర్నమెంట్ నడపడానికే కదా. మళ్ళీ అవసరం వచ్చినా కదా ల్యాండ్ అక్వైర్ చేయాలి. ఇక్కడ ల్యాండ్ కొంటున్నాం కదా ఎయిర్పోర్ట్కు, అవసరం వచ్చినప్పుడు కొంటాను, అవసరం వచ్చినప్పుడు అమ్ముతున్నాం. గత ప్రభుత్వం భూములు అమ్మినప్పుడు మరి వాళ్ళ ఇంట్లో కోసం కాదు కదా, వాళ్ళు కూడా ఎవరి కోసం కాదు అమ్మగా. మీరు కొంచెం గుర్తుపెట్టుకోండి, మేము మిగులు బడ్జెట్ తోటి ఇచ్చినాం, మేము అప్పులతోటి ఇవ్వలే. మీరు అమ్మటానికి మీరు మిగులు బడ్జెట్ తోటి ఇచ్చినాం. మాకు అప్పుల దాంతో ఇచ్చినప్పుడు వెళ్ళి పెడతారు. మీరు మిగులు బడ్జెట్ ఇచ్చిన వాడితే ఇది అవుతుందా? వాళ్ళు కూడా అదే చెప్తున్నారు కదా, ప్రాజెక్టులకి, అభివృద్ధి కార్యక్రమాలకి. చూసింది కదండి, ప్రాజెక్టులకు అవసరం లేని కాడ ప్రాజెక్టులకు లక్షల కోట్ల రూపాయలు పెట్టి కట్టిండ్రు. అవసరం రీఎస్టిమేషన్ వేసి ఇప్పుడు 100 రూపాయలు పెట్టి ఈ రోడ్డు వేస్తున్నాం. 110 రూపాయలు పెట్టినట్టు అర్థం ఉన్నది. రేట్లు పెరిగినాయి, సలాకా పెరిగింది, సిమెంట్ పెరిగింది, 1 year దాటింది కాబట్టి 10 రూపీస్ 10% 20%. ఎవడన్నా 100% పెంచుకొని కట్టుకొని తింటారని ఎవడన్నా తినుకొని అది చేస్తే కథం అయిపోయింది. పోనీ ఆ వాటర్ సిస్టమ్ అది కాదు, అక్కడ కట్టడం సిస్టమ్ కాదు అని చెప్పి ఇంజనీర్లు మేధావులు చెప్తే ఇంజనీర్ అయినా మేధావి అయినా అన్ని అయినానే. ఇలా ఊలిపోయి 1,00,000 కోట్లు పెట్టిన దాని మీద వాళ్ళే అంటున్నారు. మరి ఎక్కడ దీంట్లో నీకు మిగులు బడ్జెట్ 18,000 కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ తోటి ఇచ్చినాక కూడా నువ్వు భూములు అమ్మితే నువ్వు చేసిన 7-8 లక్షల కోట్ల రూపాయలకి ఇప్పుడు మేము ఏమమ్మి పెట్టాలి? 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ.